ఓం శ్రీ మాత్రే నమః. పూజ గదిలో తప్పనిసరిగా ఉండవలసిన వస్తువులు. సహజంగా అందరూ పూజ గదిలో దేవుని ఫోటోలు, విగ్రహాలకు ప్రాధాన్యత ఇస్తారు. మీ ఇంటి పూజ గదిలో కొన్ని ముఖ్యమైన వస్తువులు పెట్టుకుంటే సిరి సంపదలు మీ సొంతం అవుతాయని పండితులు చెప్తున్నారు. మన ఇంటికి సిరి సంపదలు కలిగించే ఆ వస్తువులేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొదటిది పచ్చకర్పూరం. పచ్చకర్పూరం అంటే వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టం. పచ్చకర్పూరంతో వెంకటేశ్వర స్వామికి హారతి ఇచ్చి నైవేద్యం సమర్పిస్తే మన మనసులో ఏం కోరుకున్నా ఆ భగవంతుడు వెంటనే మన కోరిక నెరవేరుస్తాడు. అలాగే వెంకటేశ్వర స్వామికి పిండి దీపం పెట్టి పూజ చేస్తే ఆ భగవంతుని అనుగ్రహం మన మీద ఉంటుంది. పూజ గదిలో యాలకులు, లవంగాలు ఒక గిన్నెలో పెట్టుకోవడం వల్ల వెంకటేశ్వర స్వామి అనుగ్రహం మీపై తప్పక ఉంటుంది. శుక్రవారం సాయంత్రం పూజ గదిలో యాలకులు, పచ్చకర్పూరం కాల్చి ఆ పొగతో లక్ష్మీదేవికి హారతి ఇచ్చి మీకు ఏదైనా కోరిక ఉంటే అమ్మవారికి చెప్పుకోండి. అలా చేస్తే మీరు అనుకున్న కోరికలు అమ్మవారు తప్పకుండా తీరుస్తుంది. పూజ గదిలో ఎప్పుడూ కూడా అక్షింతలు ఉంచాలి. అప్పుడే ఆ భగవంతుని అనుగ్రహం మనపై ఉంటుంది. సిరి సంపదలు కూడా ఏ లోటు ఉండదు మనకి. అలాగే గోమతి చక్రాలు, లక్ష్మీ గవ్వలు, 108 కాయిన్స్ మన పూజ గదిలో ఉంచితే ఎల్లప్పుడూ ఆ తల్లి అనుగ్రహం మనపై ఉంటుంది. శుక్రవారం రోజు వేకువజామునే లేచి వాకిలి శుభ్రం చేసి ముగ్గులు వేసి పసుపు కుంకుమ చల్లుకోవాలి. గడపను పసుపు కుంకుమలతో పూజించుకోవాలి. అలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం మనపై ఉంటుంది. పూజ గదిలో ఆవు, దూడ ఉన్న ప్రతిమ మీ ఇంట్లో ఉంటే సకల దేవతలు మన ఇంట్లో కొలువు తీరినట్లే అని పండితులు చెప్తున్నారు. గోమాత అనుగ్రహం వల్ల ఇంట్లో ఎప్పుడూ ఐశ్వర్యం తాండవిస్తుంది. పసుపు కొమ్ములు పూజ గదిలో ఎల్లప్పుడూ ఉంచుకోవాలి. అలా చేస్తే మీకు డబ్బుకు ఎలాంటి లోటు ఉండదు. ప్రతినిత్యం కూడా ఇంట్లో దైవారాధన జరగాలి. అప్పుడే ఆ ఇల్లు సిరి సంపదలతో తొలతూగుతూ ఉంటుంది. ఎలాంటి ఆర్థిక సమస్యలు మీకు ఉండవు. అలాగే పూజ గదిలో నెమలి ఈకలు పెట్టుకుంటే చాలా మంచిది. నెమలి ఈకలు పెట్టడం వల్ల ఇంట్లో సానుకూల శక్తి వస్తుందని వాస్తు నిపుణులు చెప్తున్నారు. లక్ష్మీదేవికి చిట్టిగాజుల మాల, ముత్యాల హారాన్ని అలంకరిస్తే ఆ తల్లి అనుగ్రహం మీపై ఉంటుంది. పూజ గదిలో చిరిగిపోయిన, పాడైపోయిన ఫోటోలు అస్సలు పెట్టుకోకూడదు. వాటికి మనం పూజ చేసిన ఫలితం కూడా అస్సలు రాదు. ఎప్పుడూ ఇంట్లో సాయం సంధ్యా దీపారాధన చేయాలి. అలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం మనపై ఎల్లప్పుడూ ఉంటుంది. సాయంత్రం దీపారాధన ఎవరైతే చేస్తారో ఆ ఇంట్లో సకల దేవతలు కొలువై ఉంటారు. మన ఇంట్లోకి గాలి, ధూళి ఇలాంటి చెడు శక్తులు కూడా అస్సలు రావు. పూజ గదిలో ఒక దేవుడికి సంబంధించిన ఫోటోలు 2 ఉండకూడదు. అలాగే 3 అంగుళాలకి మించి ఉన్న విగ్రహాలు కూడా మన పూజ గదిలో ఉండకూడదు. అలా ఉంటే ప్రతినిత్యం అభిషేకం చేయాలి. నైవేద్యం తప్పనిసరిగా పెట్టాలి. అలాగే ఈరోజు భగవంతునికి అలంకరించిన పూలను రేపు తీసివేయాలి. అలా కాకుండా బాగున్నాయి కదా, వాడిపోలేదు అని అస్సలు ఉంచుకోకూడదు. ఆ రోజు పెట్టిన పువ్వులు మరుసటి రోజు తీసేసి మళ్ళీ పువ్వులను అలంకరించాలి. దేవునికి వేసే అక్షింతలని ఆవునేతితో మాత్రమే కలిపి భగవంతునికి వెయ్యాలి. కొంతమంది నువ్వుల నూనెతో లేకపోతే వంట నూనెతో కలుపుతూ ఉంటారు. అలా అస్సలు చేయకూడదు. అలా చేయడం వలన ఆ భగవంతుని ఆగ్రహానికి మనం గురి కావాల్సి వస్తుంది. ఇలాంటి చిన్న చిన్న నియమాలను పాటించడం వలన ఆ భగవంతుని అనుగ్రహం మనపై ఉండి మన ఇల్లు ప్రశాంతంగా సిరి సంపదలతో తొలతూగుతూ ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.